సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన వివరాలు ఇవ్వకపోవడం సేవాలోపమే అని ఒడిశాలోని కలహండి జిల్లా వినియోగదారుల కమిషన్ ఇటీవల తీర్పిచ్చింది. దీపక్ కుమార్ దుబే అనే వ్యక్తి 2024 నవంబర్ 23న ప్రజా రవాణా బస్సుకు సంబంధించి ఆ బస్సు యజమాని పేరు, ట్రేడ్ అడ్రస్ మొదలగు అంశాలపై సంబల్పూర్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంను సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినాడు. వారు ఇది వ్యక్తిగతమైన సమాచారం అని ఇవ్వాల్సిన పని లేదు అని సమాచారం ఇవ్వడంతో దీపక్ కుమార్ కలహండి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసినాడు. ఫిర్యాదుదారుడిచ్చిన ఫిర్యాదుపై విచారించిన కమిషన్ దరఖాస్తుదారుడు కోరిన సమాచారం పబ్లిక్ సర్వీస్ సంబంధించిన సమాచారం కాబట్టి సమాచారం ఇవ్వాల్సిందే అని, అలాగే సహా దరఖాస్తుదారుడు ₹10 ఫీజు చెల్లించినందున సకాలంలో వారికి అందించాల్సిన సమాచారం ఇవ్వకపోవడం సేవాలోపం కిందకు వస్తుంది కాబట్టి ₹10 ఫీజు తిరిగి చెల్లించాలని, ₹25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ₹5,000 కోర్టు ఖర్చుల కింద చెల్లాయించాలని తీర్పిచ్చింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న సమాచార దరఖాస్తుదారులకు ఆనందం కలిగించే అంశం. ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న సమాచార అధికారులకు చెంపపెట్టు అని ప్రభుత్వ కార్యాలయాలను సకాలంలో సమాచారం రాకపోతే జిల్లా వినియోగదారుల కమిషన్లో కేసులు ఫైల్ చేసి సమాచారం రాబట్టాలని ప్రముఖ ఆర్టీఐ యాక్టివిస్టులు చెబుతున్నారు.